ఒక జూలో జంతువులన్నీ చర్చా వేదిక పెట్టుకున్నాయి. సాధు జంతువులన్నీ ఒకవైపు కూర్చున్నాయి, క్రూర జంతువులన్నీ ఒకవైపు కూర్చున్నాయి. వాటికి ఆహారం తెచ్చే అతను మంచివాడా చెడ్డవాడా అనేది. క్రూర జంతువులన్నీ అన్నాయి, మాకు టైం టు టైం భోజనం వచ్చేటట్టు చూస్తాడు, అందుకే ఆయన చాలా మంచివాడు అని. సాధు జంతువులన్నీ ఆయన చాలా చెడ్డవాడు, ఎందుకంటే మా జాతి వాళ్ళని చంపుతాడు, అందుకు ఆయన చెడ్డవాడు అని. ఈ మాటలు వాటికి భోజనం పెట్టే అతను విన్నాడు. చాలా బాధపడ్డాడు. ఇన్ని జంతువుల దృష్టిలో నేను చెడ్డవాడినా అని చెప్పి క్రూర జంతువులకి భోజనం వేయటం మానేశాడు. కొంతకాలానికి ఆ జూ అధికారులు అతన్ని పిలిచి మందలించి, ఈసారి ఉద్యోగంలోంచి నిన్ను తీసేస్తాం, ఇలా చేస్తా అని చెప్పారు. ఇంటికి వెళ్లి తన సమస్యని తన భార్యతో చెప్పుకున్నాడు. సాధు జంతువుల దృష్టికి చెడ్డోడిని అనిపించుకోవటం నాకు ఇష్టం లేదు అని. అప్పుడు భార్య చెప్పింది, నువ్వు మంచోడిని అనిపించుకోవటం కంటే చెడ్డోడిని అనిపించుకోవటం కంటే నీకివ్వబడిన పనిని ఎవరిచ్చారో వారి ఎదుట నువ్వు ఆ జూలో ఎవరి తరపున ఉన్నావో వారికి నమ్మకంగా ఉండటం నీ జీవితానికి ప్రాముఖ్యమన్నది చెప్పింది. పౌలు అంటున్నాడు, ఇకను నేను మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును అని. నువ్వు ఎవరి తరపున ఇక్కడున్నావు? క్రీస్తు తరపున ఉంటే, క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా బ్రతుకుతుంటే క్రీస్తుని సంతోషపెట్టడం మాత్రమే చూసుకోవాలి. అందరినీ సంతోషపెట్టాలనుకుంటే నువ్వు క్రీస్తు దాసుడవు, క్రైస్తవుడువు, క్రైస్తవురాలివి కావేమో. ప్రియదేవుని బిడ్డ, ఈ లోకములో మంచి చెడు అనిపించుకోవటం కంటే మన ప్రాణము విడిచి ఆయన సింహాసనం ఎదుట నిలువబడినప్పుడు భలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అనిపించుకోవటం ప్రాముఖ్యం అనేది ఈ అంత్య దినాల్లో మనం గుర్తించాలి. అతి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక.